శ్రీ విఘ్నేశ్వరాయ నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ సీతారామచంద్రాంజనేయ కరుణాకటాక్ష ప్రాప్తిరస్తు. మనోజవం మారుతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం ఆతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే. రామం లక్ష్మణపూర్వజం రఘువరం సీతాపతిం సుందరం కాకుత్సం కరుణార్ణవం గుణనిధిం విప్రప్రియం ధార్మికం. శ్రీరామాయణము సుందరకాండ వింటున్నాము. 36వ సర్గం వరకు విన్నాము. హనుమను చూచిన సీతాదేవి రావణుడేమో అని అనుమానించి రావణ గుణగణములను వివరించిన నమ్మకము కుదురునన్న ఉద్దేశంతో రావణుని యొక్క గుణగణములను చెప్పమని హనుమను అడిగాను. శరీరములో రోమముల దగ్గర నుంచి నఖము వరకు కూడా రాముని అంగాంగ వర్ణనము చేసి రామచంద్ర ప్రభువు యొక్క రంగు, రుచి, గుణములు, వాసన మొత్తం అన్నీ కూడా సీతకు చెప్పగా సీత సంతోషించినదయ్యి సుగ్రీవునితో మైత్రి మొదలైనటువంటి విషయములన్నింటినీ కూడా తెలుసుకుని చాలా సంతోషించిందయ్యి. ఇంకా రాముడి గురించి వివరాలు చెప్పమని అడగ్గా రాముడి యొక్క సీతావియోగ బాధను హనుమంతుడు వర్ణన చేసి ఉన్నాడు. ఇక్కడ మనం ఒక విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. రాముడి యొక్క గుణగణాలనే రాముడిని కీర్తించమంటే చాలా ఆనందపడి కీర్తించాడు. అది అదృష్టంగా భావించాడు హనుమంతుడు. అయితే సీత మనసులోని మాటనే మనం ఇంకొక విధంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఆవిడకి ఇంకా వచ్చినటువంటి ఆంజనేయుడే అని నమ్మకం కలగలేదు. రావణాసురుణ్ణి రాముడి యొక్క గుణగణాలనే రూపవర్ణన చేయమంటే రావణాసురుడికి చేస్తాడా? చెయ్యలేదు అంటే రావణుడు తేలిపోతుంది. రాముడిని పొగడాలి కదా. కీర్తన చేయాలంటే, కీర్తించడం అంటే పొగడమే కదా. రాముని యొక్క రూపురేఖలన్నింటినీ చెప్పడం అంటే రాముడిని పొగడమే కదా. రాముడిని అంగాంగంగా అన్నిటిని పట్టి పూర్తిగా పరీక్షణ చేస్తేనే కానీ ఆయన గురించి చెప్పలేరు కదా. రాముడంటే కోపంతో ఉన్నటువంటి రావణాసురుడు రాముడిని కీర్తించమంటే వాడి జన్మలో జరిగే పని కాదు. అది కీర్తన చేసాడు కాబట్టి హనుమంతుడిని ఆవిడ నమ్మింది అని మనం భావించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇక సీత చాలా సంతోషంగా ఉంది. తర్వాత 37వ సర్గంలోకి ప్రవేశిద్దాం. పూర్ణచంద్రుని వంటి ముఖము గల పూజ్యురాలు సీత హనుమ మాటలు విని ధర్మసమ్మతమైన ఒక మాట హనుమతో పలికెను. వానరసత్తమా హనుమ, నీవు మా రాముడు ఇతరమగు దృష్టి లేకుండా మరి నన్నే ధ్యానించుచున్నాడని చెప్పినావు కదా. నీ ఈ మాటలు నాకు విషముతో కూడిన అమృతము వలేనున్నవి. దైవము ప్రజలకు అధిక్యమైన ధనమును కానీ ఐశ్వర్యమును కానీ ఇచ్చి వ్యసనములచే త్రాడుతో బంధించి లాగుకొని పోవునట్లు నేను నా భర్తకు దూరమై ఆపదలలో చిక్కుకున్నాను. హనుమంత, లోకములో ప్రాణులు గొప్పవారైనా దీనులైనా దైవప్రాప్తమైన దానిని దాటుటకు వీలు కాదు. చూడుము, రాముడు లక్ష్మణుడు నేను ఘోర కష్టములలో ఎలా చిక్కుకున్నామో. సముద్రం మధ్యమున మునిగిపోయిన నౌకలోని వాడు ఈదుకొనుచు ఒడ్డుకు చేరుట ఎలా చూచునో
అలా నా వియోగ దుఃఖము పొందుతున్న రాముడు ఎప్పుడు విముక్తుడే సుఖించునో కదా. నా పతి రామచంద్రుడు తన శౌర్యముతో రాక్షసులను సంహరించి రావణుని హతమార్చి రాక్షస వంశమును మట్టుపెట్టి లంకను పూర్తిగా నిర్మూలన చేసి ఎప్పుడు నన్ను దర్శించునో కదా. అనరోత్తమ, నాకు జీవించుటకు 1 సంవత్సర కాలమే ఉన్నది. ఆ గడువు దాటకుండా నా రాముడు నన్ను శీఘ్రముగా రక్షించవలెను. లేనిచో ఆ తరువాత నేను బ్రతుకుటకు సాధ్యము కాదు. హనుమంత, కపిసత్తమ, దుష్ట రావణుడు నాకు ఇచ్చినటువంటి గడువు ఇక 2 నెలలే మిగిలి ఉన్నది. 10 నెలలు ఎలాగునో గడిచిపోయినది. ఈ లోపున రాముడు నన్ను రక్షించవలెను. అన్నా రావణ, రామునకు సీతను ఇచ్చివేయము. రామునితో వైరము మనకు క్షేమము కాదని విభీషణుడు ఎన్ని విధములు చెప్పినా దుర్మార్గుడు నీచ రావణుడు వినకున్నాడు. నన్ను రామునకు ఇచ్చివేయమని ఇష్టులెవరైనా రావణునకు స్నేహముతో చెప్పినా పాపాత్ముడు అంగీకరించుకున్నాడు. కాలమునకు లొంగి ఆ నీచ రావణుడు యుద్ధముననే మృత్యువు పొందును. హనుమంత, జరిగిన ఈ వృత్తాంతము విభీషణుని పెద్ద కుమార్తె నల అను నామె తల్లి పంపగా వచ్చి నాకు చెప్పినది. ఇక రావణుడు మృత్యువు పొందుడే యథార్థము. హనుమంత, నా పతి రాముడు నన్ను తిరిగి పొందుటనలో కొంచెము కూడా సందేహము లేదు. నా అంతరాత్మ సుప్రసన్నమై ఉన్నది. రామచంద్రునిలో సుగుణములు శోభిల్లుచున్నవి. అనరా, నా రామచంద్రునిలోను ఉత్సాహము, ప్రేమ, కృతజ్ఞత, పౌరుషము, పరాక్రమము, క్రూరరాహిత్యము ఇవన్నీ సుగుణములు కలవు. హనుమంత, ఏ రాముడు ఎవరి సహాయము కొంచెము కూడా లేకుండా ఒక్కడే జనస్థానములోని 14,000 మంది రాక్షసులను చంపినాడో అట్టి రాముడనగా శత్రువులు భయపడరా? పురుషశ్రేష్ఠుడు రామచంద్రుడు ఎప్పుడు కష్టములు వచ్చినా చెలించడు. శచీదేవికి ఇంద్రుని ప్రభావము తెలిసినట్లుగా నాకు ధర్మమూర్తి రాముని ప్రభావము తెలియను. హనుమంత, సూర్యుడు రాముడు అను సూర్యుడు తన బాణములను కిరణములతో రాక్షసులను జలములను హరించివేయే సమర్థుడు. ఇది పరమ సత్యము. అలా రాముని తలుచుకొనుచు విచారించుచు కృషించిపోయి కన్నీరు కార్చుతున్న జానకిని చూచి హనుమ ఇట్లు పలికెను. జానకి, నా మాటలను ఆలకించము. వానర భల్లోకములలో పెద్ద సేనతో నిన్ను తీసుకుని పోవుటకు రాముడు తప్పక వచ్చును. ఇది సత్యము, నమ్మము. జానకి, నేను ఇప్పుడే నీ దుఃఖమును పోగొట్టదను. నా వీపుపై నెక్కుము. నేను నిన్ను రాముని వద్దకు వెంటనే చేర్చదను. సౌందర్యవతి సీత, సందేహపడకు. దశకంఠుని లంకను కూడా మోయగల శక్తిమంతుడను నేను. నన్ను వీపున కూర్చుండబెట్టుకొని తీసుకుని పోయి రామచంద్రునకు అప్పచెప్పేదను. సీతాసతి, విష్ణువు దైత్యులను సంహారం చేయుటకు ఉద్యమించినట్లు పుణ్యాత్ముడు రాముడు లక్ష్మణునితో కూడి రావణ సంహారమునకై సన్నద్ధుడే ఉద్యమించుట నీవు తప్పక చూచెదవు. జానకి, ఐరావతముపై కూర్చున్న దేవేంద్రుని వలె నీ దర్శన భాగ్యము కోరుచు ఆశ్రమంలో కూర్చుని ఉన్న పరాక్రమవంతుడైన రాముని నీవు త్వరలో చూచెదవు. జానకి, ఇక సందేహము లేకుండా నా వీపు పైన ఎక్కుము. రామచంద్ర ప్రభు దగ్గరకు రోహిణి చంద్రుని చేరినట్లుగా నిన్ను చేర్చదను. నీవు రామచంద్రుని చూదువుగానే. జానకి సాధ్వి, ఈ హనుమ వీపు పైన కూర్చుండి సూర్యచంద్రులతో మాట్లాడుచున్నట్లుగా ఆకాశమున పయనించి ఘోరముకు ఈ సముద్రమును దాటము. తల్లి జానకి, ఇంకా వినుము. నిన్ను ఇచ్చటి నుండి తీసుకుని పోవచుండగా ఈ లంకలోని వాడేవాడు ఒక్కడు కూడా నన్ను అడ్డగించలేడు. అమ్మ, శంకను మానుకొని నీవు ఇచ్చటకు రావణునితో ఎలా వచ్చినావో అలాగే నిన్ను నా వీపు పైన కూర్చుండబెట్టుకొని ఆకాశ మార్గమున వేగముగా తీసుకుని పోవదును. ఆశ్చర్యము కలుగజేయుచున్న హనుమ మాటలను వినిన జానకి ఆప్యాయత వాత్సల్యముతో హనుమతో ఇట్లు పలికెను. హనుమంత, నీవు అంత దూరము నుండి నన్ను వీపుపై కూర్చుండబెట్టుకొని సముద్రముపై నుండి తీసుకుని పోదామని ఆలోచించుచున్నావే. నీ వానర బుద్ధి చూపించి ప్రవర్తించుచున్నావు. వానరోత్తమ, నీది చిన్ని దేహము. నన్ను పూజ్య రాముడున్న చోటకు ఎలా తీసుకుని పోదువు? అది జరిగే పనేనా? నీ వానర బుద్ధి విడిచిపెట్టి వాస్తవమును చూచి మాట్లాడము. వాయుపుత్రుడు హనుమ జానకి మాటలను ఆలకించి తనకు ఈనాడు కొత్తగా పరాభవం కలిగినదని భావించను. జానకి, నా శక్తి సామర్థ్యములు ఎరగదు. కావున నేను ఇప్పుడే ఆమె ఆశ్చర్యపోనట్లుగా నా నిజ రూపము ధరించి చూపించదను. వానరశ్రేష్ఠుడు జ్ఞాని శత్రునాశకుడు హనుమంతుడు తన నిజరూప సంపదను జానకి చూచుటకు గాను తక్షణమునందే ప్రదర్శించాను.
సీతకు తనపై విశ్వాసము కలుగుటకు వానర పొంగవుడు హనుమ తన శుభకర రూపమును కొంచెము కొంచెముగా పెంచదలిచెను మొదలెడెను. సీత కూడా అతని శక్తి శౌర్యము ప్రజ్ఞ వీక్షించసాగాను. అంతటా హనుమ మందర పర్వతం వలె మేరు పర్వతం వలె ఉన్నతముగానున్న తన దేహముతో ప్రకాశించుచు అగ్ని వలె భూపుత్రి సీత ముందు నిలబడెను. ఎర్రని కన్నులతో పర్వతము వలె నుండి వజ్రము వలె దృఢమైన దంతములు గోళ్లు కలవాడే చూపరులకు భీతి కలిగించుతున్న పవిత్రుడైన వాయునందనుడు హనుమ సీతతో ఇట్లు పలికెను. జనని జానకి, పర్వతములు, వనములు, మేడలు, మిద్దెలు, తోరణములు, ప్రాకారములతో సహా రావణ రాక్షస పాలిత లంకాపురమును అవలీలగా తీసుకొని పోగల శక్తిమంతుడును నేను. తల్లి, సందేహము విడిచి నీ బుద్ధిని స్థిరముగా నుంచుకొనుము. నీ కష్టములను తీరునట్లుగా నాతో వచ్చి శ్రీ రామలక్ష్మణులను చేరి వారి బాధను బాపుము. తామర రేకుల వంటి కన్నులు గల విశాలాక్షి సీత భీకర రూపములోనున్న వాయునందుని ఔరసపుత్రుడు హనుమను చూచి ఆశ్చర్యపోయి వారినితో ఇట్లు పలికెను. వానరసత్తమా, నీ ధైర్యము బలము తెలుసుకున్నాను. మహావాయు వేగముతోనున్న నీ గమన శక్తి, అగ్ని వంటి నీ తేజస్సు అంతా చూచున్నాను. నిన్ను మెచ్చుకొనుచున్నాను. వానరసత్తమా హనుమ, ఈ ఘోర మహాసముద్రమును అనూహ్యమైన శక్తితో తెలివిగా దాటి వచ్చుటకు భూమి మీద సామాన్యుడెవడైనా ప్రయత్నము చేయగలడా? ఆయన నన్ను తీసుకుని పోవుటకు నువ్వు శక్తియుక్తుల కలవాడనివని నేను ఎరుగుదును. ఇప్పుడు రామకార్యము సిద్ధించినట్లుగా తెలివిగా నిర్ణయం తీసుకునటం మంచిది. హనుమంత, నీవు నన్ను ఆ విధముగా తీసుకుని పోవడం మంచిది కాదు. నీవు వాయువేగముతో నన్ను తీసుకుని పోవచుండగా నా చిత్తము భ్రాంతి చెందవచ్చును. నీవు మహావాయు వేగముతో పోవచ్చు. సముద్రముపై బాగా ఎత్తుగానున్న ఆకాశమును ప్రవేశించగానే నీ వీపుపైనున్న నేను కనులు తిరిగి సముద్రంలోనికి పడి మునిగిపోనా? వానరోత్తమ, నేను సముద్రమున పడిపోగానే తిమింగలములకు, ముసళ్లకు, పెద్ద పెద్ద చేపలకు ఆహారముగా అయిపోనా? ఆలోచించి చెప్పుము. వాయుసూతి హనుమ, ఆలోచించుము. నేను నీతో వచ్చుట యుక్తము కాదు. నాకు రక్షణ కల్పించడం నీకు కష్టము కదా. నీవు సాయము చేయులోగా నా ప్రాణములకు ముప్పు కలుగును. అగపీంద్ర, అంతేకాకుండా నీవు నన్ను అలా తీసుకుని పోవచ్చుండగా చూచిన రావణునిచే ప్రేరేపింపబడిన ఘోర రాక్షసులు నీపైన పడదా? అప్పుడు కార్యము విఘ్నము కాదా? వీరాగ్రేసర హనుమ, ఆ రాక్షసుల సూర్యులు త్రిశూలములు ముద్గరములు చేతబట్టుకుని నిన్ను చుట్టుముట్టెదరు. అట్టి అపాయ స్థితిలో నీవు నన్ను రక్షించడం సందేహమే కదా. బాగా ఆలోచించుము. ఆ రాక్షసులు ఆయుధములను చేతబట్టి ఆకాశముందు నీపై పడగా ఏ ఆయుధము లేకుండా నన్ను ఎలా రక్షించదవు? ఎలా ప్రయాణం సాగించదవు? కపీంద్ర, అంతేకాకుండా రాక్షసులతో నీవు పోరాడుచుండగా నీ వీపుపై కూర్చున్న నేను భయముతో తలడిల్లిపోయి కింద పడిపోనా? ముందు దీనిని ఆలోచించము. అనరోత్తమ హనుమ, బలమైన శరీరముల గల భయంకరములైన రాక్షస వీరుల యుద్ధమునందు ఎలాగైనా నిన్ను జయింపవచ్చునేమో. నీవు యుద్ధము చేయుచుండగా నేను భూమిపై పడిపోవచ్చును కదా. అప్పుడు నీవు యమరపాటుగా నుండా చూచి రాక్షసులు నన్ను తీసుకుని పోరా. అప్పుడు నా దీనస్థితిని కొంచెము ఆలోచించుకున్నాము. నీ చేతిలో నుండి రాక్షసులు నన్ను పట్టుకుని తీసుకుని పోయి చంపివేయుదురు. యుద్ధములలో జయాపజయములు దేవాధీనములు. దీనిని నీవు ఆలోచింపు. అనరోత్తమ, లేదా రాక్షసులు నన్ను భయపెట్టినచో నేను ఆపదలో పడిపోదును. అప్పుడు నీ ప్రయత్నమంతా విఫలమగును కదా. నీవు రాక్షసులనందరినీ చంపగల దిట్టవేయగుదువు. కానీ రాక్షసులను నీవు చంపివేసినచో రాముని కీర్తి అన్నది విఘ్నము కాదా? ఒకవేళ రాక్షసులు నన్ను తీసుకుని పోయి ఇంకొక చోట దాచవచ్చును. అప్పుడు రామలక్ష్మణులుగా రహస్య ప్రదేశములు తెలియరావు కదా. కనుక నీవు ఘనముగా చేసిన మంచి ప్రయత్నమంతా చెడిపోవును. అందుచేత రాముని ముందు పెట్టుకొని వానితో కలిసి వచ్చుటయే మంచిది. శ్రీ హనుమంత, శ్రీ రఘురాముని సోదరుడు లక్ష్మణుని, వానరరాజు సుగ్రీవుని, నీ యొక్క జీవితములు అన్నీ నాతోనే నిలిచి ఉన్నవి కదా. ఆలోచించి చూడగా నా కారణమున శోకమే కలిగినచో రామలక్ష్మణులు, వానరులు, ఎలుగుబంట్లు అందరూ నిరాశతో చెప్పక చనిపోవద్దు. హనుమ, ఇంకొక మాట వినుము. నేను జానకిని పతివ్రతనైనందున భర్త స్పర్శ తప్ప ఇతర దేహ స్పర్శను ఒప్పుకొనను. ఆనాడు రావణుని స్పర్శ ఎందుకైనదనగా, ఆనాడు నన్ను రక్షించు నా నాథుడు లేకపోవుటచే నన్ను నేను స్వయముగా రక్షించుకొనలేను కనుక శక్తి లేనిదానై పరాధీనతను పొందినాను. రాముడే ఇచ్చటకు వచ్చి కామాంధుడు రావణాసురుని బంధుమిత్ర సమేతముగా చంపి నన్ను లంక నుండి తీసుకుపోవటే నిశ్చయముగా మంచిదవను. రాముడు యుద్ధములో దుష్ట శత్రువులనందరినీ గెలవగల సమర్థుడు. నేను
వినుటయే కాదు స్వయముగా చూచినాను. యుద్ధమున గంధర్వులు, నాగులు, యక్షులు, దేవతలు రాముని గెలవగలరా? హనుమ, రాముడు మహాశక్తితో చిత్రమైన ధనస్సుతో లక్ష్మణునితో కూడి ఉండగా వాయువుతో కూడిన అగ్నికైనా, దేవతల రాజైన ఇంద్రుడికైనా, మరెవరికైనా రాముని గెలుచడం సాధ్యము కాదు. శత్రునాశకుడు రాముడు సౌమిత్రుతో కలిసి సూర్యుని వలె ప్రకాశించుచు ధనుర్బాణములను ధరించి మదించిన ఏనుగు వలె యుద్ధభూమిని నిలిచి ఉండగా ఆ పరాక్రమును ఢీకొన ఎవరికైనా తరమా? వానర పొంగవ హనుమ, లక్ష్మణునితో, సుగ్రీవునితో, వానర సేనలతో కలిసి శ్రీరాముని శీఘ్రముగా ఇచ్చటకు తీసుకుని వచ్చి కార్యము సాధించి రాముని శోకమును పోగొట్టుము. 37వ సర్గము సమాప్తము. 38వ సర్గము ప్రారంభము. మాటలాడుటలో నేర్పరి అయిన శ్రీ హనుమ సీతాసాధ్య వాక్కులను ఆలకించి సంతోషించి ఆమెతో ఇట్లా పలికను. మంగళప్రదాయిని జానకి, మంచిగా పలికినావు. నీ మాటలను పాతివృత్యము, స్త్రీ స్వభావము, వినయముతో కూడి ఉన్నవి. నీ పలుకులు తప్పక నిజమగును. నీ పలికిన పలుకులు యథార్థమగును. 100 యోజనముల సుదీర్ఘ సముద్రమును దాటు ప్రయాణము స్త్రీవైన నిన్ను వీపు మీద కూర్చునబెట్టుకుని చేయుట తప్పకుండా కష్టమైనదే. జానకి పరమ సాధ్వి, రాముని తప్ప ఇతరులనెవ్వరిని తాకనన్నావు. అది సరి అయిన మాటే. రామపత్ని అయిన నీవు తప్ప ఇతర స్త్రీలు ఎవ్వరూ అలా మాట్లాడగలరా? దేవి జానకి, పరమసాధ్వి, నీవు నా యందు ఏమి మాట్లాడినావో అదంతా రామునకు భక్తితో వినిపించదను. సీతాసాధ్వి, నేను పలికిన మాటలు తప్పిదమే. నీ మాటలలోని నీతిని తెలుసుకున్నాను. అనేక కారణముల చేత ఆయన కష్టములు చూచి రామునికి సంతోషము కలుగజేయుటకు అలా పలికినాను. జానకి, నాకు సముద్రము దాటుటకు, లంకలో ప్రవేశించుటకు శక్తి ఉన్నది. ఇవన్నీ ఆలోచన చేసి అలా పలికినాను తల్లి. నిజము, నన్ను క్షమించుమమ్మా. మీ విషయములో నాకు గల స్నేహ సంబంధము రాముని ఎందుగల భక్తితో నిన్ను రాముని వద్దకు శీఘ్రముగా చేర్చుటకు అలా పలికినాను. నా మాటలను యథార్థమును గ్రహించుమమ్మా. జానకి, వినుము. నీకు నాతో వచ్చుటకు ఇష్టము కాకుండా నేను వచ్చి నిన్ను దర్శించిననుట రూఢి ఎగుటకు గుర్తుగా శ్రీరాముడు గుర్తించుటకు ఏదైనా నీ వస్తువును ఆనవలగా ఇమ్ము. హనుమంతుడు అలా పలుకగా జానకి కన్నీటితో నిండినదై హనుమతో నెమ్మదిగా ఇట్లు పలికను. హనుమ, నా రామస్వామికి జ్ఞాపకం వచ్చటకు ముందుగా ఈ విషయము చెప్పుము. పూర్వము చిత్రకూట పర్వతమునకు ఈశాన్య దిక్కున గంగకు ఆవల ఒడ్డున సిద్ధాశ్రమము కలదు. పుష్ప సుగంధములతో నిండియుండు ఆ ప్రదేశమున కందమూలములు బాగుగా లభించును. సుగంధ పుష్పములతో నిండి ఉన్న వనములు సమీపమున కొలనులో నీవు స్నానము చేసి ఆశ్రమంలో నా వద్దకు వచ్చి నా ఒడిలో కూర్చున్నావు. అంతటా ఒక కాకి వచ్చి మాంసము తినవలెనన్న కోరికతో నన్ను తన ముక్కుతో పొడవగా నేను గమనించి శీఘ్రముగా మట్టి పెట్టెను తీసుకొని దానిపై విసిరికొట్టినాను. అయినా కాకి పోకుండా ఎన్నో మార్లు వచ్చుచూ నన్ను పొడుచుచూ మరలా వెళ్ళుచూ మాంసము తినబోగా నేను గమనించి ఆ కాకి చేయుచున్న పనులకు మిక్కిలి కోపమును పొందినాను. శ్రీరామ, ఆ కాకి మీద నాకు కోపం వచ్చినది. ఇంతలో ఒక ప్రక్క నా వస్త్రము జారిపోవుట చూచిన నేను వడ్డాణమును పైకి లాగుకొనుచుండగా నీవు నా దుస్థితిని చూచినావు. రామ, నేను కాకపై కోపముతో నీ వద్దకు రాగా నీవు పరిహాసము చేయగా నేను సిగ్గుపడి తిని కాకి వలన శరీరమునకు కలిగిన బాధతో నేను నీ దగ్గరకు వచ్చినాను కదా. జీవితేశ్వర రామచంద్ర, అలసిపోయిన నన్ను నీవు చూచినావు. నేను వచ్చి భయముతో నీ ఒడిలో కూర్చునలేదా? ఎంతో కోపముతోనున్న నన్ను నీవు ఎంతో ప్రేమతో ఓదార్చలేదా? పావననాథ, పాపి కాకి నాకు కోపము వచ్చినట్లుగా చేయగా కన్నీటితో నిండిన నా ముఖమును నేను తుడుచుకొనుచుండగా నీవు నన్ను కాపాడ పూనుకొనలేదా? ఎక్కువగా అలసిపోయిన నేను రాముని ఒడిలో చాలాసేపు నిద్రపోయి తిని తరువాత అలసి ఉన్న రాముడు నా ఒడిలో నిద్రపోయినాడు. కాకి మాత్రము నన్ను విడవకుండా వెంటనే నా వద్దకు వచ్చినది. నేను అప్పుడు రాముని అంకము నుండి లేవబోగా కాకి నా దగ్గరకు వచ్చి నా స్థన మధ్య ప్రదేశమున పలుమార్లు రక్కినది. అప్పుడు రక్తము స్రవించి రక్తపు బిందువులు రాముని శరీరముపై పడగా నేను భయపడిపోయి ఆందోళన చెంది నిద్రించుతున్న రాముని మేల్కొల్పినాను.
మహాబాహుడు రాముడు మేల్కొని నా స్తనములపైనున్న ఘాట్లను చూచి మిక్కిలి కోపించి పాము వలె బుసలు కొట్టుచు ఇట్లు పలికెను. అంతటా రాముడు వెంటనే నలుదిక్కులకు పరికించి చూచి నన్ను ఎదురుగా వాడి అయిన రక్తపు గోళ్లతో రక్తసిక్తముగానున్న కాకిని చూచాను. ఏనుగు తొండముల వంటి తొడల కల సీత, నీ స్తనమధ్యమున గాయపరిచినది ఎవరు? 5 తలల సర్పముతో ఆటలాడుకును చున్న దుర్మార్గుడు ఎవరు? చూడగా ఆ కాకి పక్షులలో శ్రేష్ఠుడట, ఇంద్రుని కుమారుడట, పర్వత ప్రాంతములో నివసించునట, వాయువుతో సమాన వేగము కలవాడట. అంతటా మహాభుజుడు బుద్ధిమంతులలో శ్రేష్ఠుడైన రఘురాముడు కోపించి కన్నులు త్రిప్పుచు కాకిని తగిన రీతిగా శిక్షించవలననే నిర్ణయించుకున్నాను. రాముడు వెంటనే తన ఆసనము నుండి ఒక దర్భను తీసి బ్రహ్మాస్త్రమును మంత్రించి సంధించగా ఆ బ్రహ్మాస్త్రము నిప్పులు కక్కుచు కాకి ఎదుట గొప్పగా నిలబడినది. రాముడు వేసిన బ్రహ్మాస్త్రము కాకిని చూచి ఆకాశ మార్గమున దానిని వెంటాడుచు తరుముతో అనుసరించినది. ఆ దర్భ తరుముచు వచ్చుచుండగా ఆ కాకి పలుమార్లు రక్షణ కోరుచు ఊగిపోవచ్చు లోకమంతా తిరిగిను. అలా లోకములన్నీ తిరిగి దారి ఏమీ కానక స్వర్గలోకమున దేవేంద్రుని, మునీంద్రులను, దేవతలను అందరూ ప్రార్థన చేయగా వ్యర్థమైపోయి చివరకు పావన రామునినే శరణ కోరిను. అలా తన వద్దకు వచ్చి కాళ్ల మీద పడి శరణ కోరగా కరుణామూర్తి రాముడు చంపదగిన కాకిని రక్షించాను. అంతటా దుఃఖముతో వేదనతోనున్న మదించిన కాకిని చూచి ధర్మమూర్తి రాముడు, నా బ్రహ్మాస్త్రము వృధా కారాదు, ఏమి చేయవలనో చెప్పుమని అడిగాను. రాముని మాటలను విని కాకి మిక్కిలి చింతించి, తండ్రి, నా కుడికంటిని హింసించుమని పలుకగా రాముడు కుడికంట్లో పొడవగా కాకి ప్రాణములతో నిలచను. అంతటా కాకి విఖ్యాత రామచంద్ర ప్రభువునకు దశరథ మహారాజుకు ప్రణామములు అర్పించి రామాజ్ఞ పొంది తన నివాసమునకు తిరిగిపోయాను. రామ, నన్ను బాధపెట్టిన కాకిపైనే బ్రహ్మాస్త్రమును వేసినవు కదా, అటువంటిది నన్ను అపహరించి తీసుకొని వచ్చిన ముష్కరుడు రావణుని ఎలా సహించుచు ఉపేక్షించుచున్నావు? రామచంద్ర, నీవు మహోత్సాహముతో శత్రువులనందరినీ సంహరించి నాపై నీ దయ చూపుము. నీవు ఉండగా నేను అనాథనై దీనముగా ఎలా జీవించగలను? ప్రాణేశ, నీ విషయము నాకు తెలుసును. పరులయందు దయతో ఉండవలను ధర్మతత్వమును నీ నుండియే విన్నాను. బలవంతునిగా, దయామూర్తిగా, ధీరునిగా, సూర్యునిగా నీవు ఖ్యాతి చెందినవాడవు. పరమాత్మ, గంభీరతలో సముద్రము సమానుడవు. సముద్రములన్నింటితో కూడిన భూమికి నీవు భర్తవు. ఇంద్రునితో సమాన శక్తిమంతుడవు నిశ్చయముగా. శ్రీరామ, నీవు దివ్యాస్త్రములు కలవాడవు, సత్య ధర్మ గుణ సంపన్నుడవు, శక్తిమంతుడవు. క్రూర రాక్షసులపై నీ అస్త్రములను ప్రయోగించుటకు ఎలా శంకించుచున్నావు? రామ, నాగులు కాని, దేవతలు కాని, రాక్షసులు కాని, గంధర్వులు కాని యుద్ధమున నిన్ను ఎదుర్కొనుట సాధ్యమేనా? ఇన్ని గుణ సంపదలు కలిగిన నీవు నన్ను ఎందుకు ఉపేక్షించుచున్నావు? రాఘవ, నీవు అంతటి విక్రముడవై ఉండి కూడా నా విషయమున ఆలోచించవెందులకు? నీ దివ్య బాణములు శీఘ్రముగా ఎందుకు వేయవు? నన్ను బాధించుచున్న రాక్షసుల సంగతి చూడవేమి? శత్రువులను పీడించు లక్ష్మణుడు మహావీరుడు, బలశాలి అన్న రాముని ఆజ్ఞ తీసుకొని నన్ను రాక్షసుల నుండి ఎందుకు రక్షించ ప్రయత్నం చేయడు? నా రామ లక్ష్మణులు వాయుదేవుడు, అగ్నిదేవులతో సమానులు కదా. నిజముగా సత్పురుషులు దేవతలను కూడా జయించగల సమర్థులు. కానీ నన్ను రక్షించుటకు ఎందుకు ఉపేక్ష చేయుచున్నారో? నేను ఎప్పుడూ ఏదో మహాపాపమును చేసి ఉన్నాను. సమర్థులకు గౌరవనీయులు రామలక్ష్మణులు నన్ను ఎందుకు రక్షింపకున్నారో? పరంతపులు ఎందుచేత నన్ను ఉపేక్ష చేయుచున్నారో? సీత కన్నీరు కార్చుతూ చాలా దీనముగా పలికిన మాటలను మొత్తము ఆలకించిన హనుమంతుడు గుణ తేజస్వి సీతతో ఇట్లు పలికను. జానకి సాధ్వి, ఒట్టు పెట్టి చెప్పుచున్నాను వినుమమ్మ. నీ వియోగముతో రాముడు భోగములన్నీ విడిచిపెట్టినాడు. రాముడు దుఃఖమంద సౌమిత్రి కూడా తాను కూడా బాధతో కుట్టుమిట్టాడుచున్నాడు. జానకి, నీవు దుఃఖమునంతా వదలము. నా అదృష్టమును నీవు కనిపించినావు. ఈ భూమిపై తప్పక రాక్షసంహారము జరుగును.
నీ జాడ రామునకు తెలియక ఇప్పుడు ఆలస్యము జరిగినది. అమ్మా, పురుష వ్యాఘ్రములు రాచబిడ్డలిద్దరూ రామలక్ష్మణులు నిన్ను చూడ ఉత్సాహంతోనున్నారు. వారు తప్పక లంకాపట్టణమును భస్మీపటలము చేసి తీరుదురు. విశాలాక్షి, రాముడు భూమి మీద క్రూర దుర్మార్గ రావణ రాక్షసుని బంధుజన సమేతముగా సంహారము చేసి నిన్ను అయోధ్యకు తప్పకుండా తీసుకుని పోవను. తల్లి జానకి, ఇప్పుడు మనసులో దుఃఖమును వదిలిపెట్టి ఆ ధీరుడు రామునకు విక్రముడు లక్ష్మణునకు సుగ్రీవ వానరునకు ఏమి చెప్పదలచినవో శీఘ్రముగా చెప్పుము. హనుమంతుని మాటలను వినిన దేవకన్యవలేనున్న జానకి శోకముతో మిక్కిలి పరితపించుచో హనుమతో ఇట్లా పలికను. కపీంద్ర, గుణవతి అయిన కౌసల్యపుత్రుడు, జ్ఞాని, నిష్ణాతుడు, త్రిలోక రక్షకుడు అయిన రామునకు శిరస్సు వంచి నమస్కరించి క్షేమం అడుగుచున్నాను. అన్న రామునితో ప్రయాణించుటకు పుష్పమాలను రత్నములను విడిచిపెట్టినాడు. భార్య ఊర్మిళను ఇతర స్త్రీలను విడిచిపెట్టినవాడు. ఈ లోకములోని సంపదలను విడిచిపెట్టినవాడు, తల్లిదండ్రులను ప్రేమతో విడిచిపెట్టినవాడు అయిన సుగుణ లక్ష్మణుని కుశలము అడిగినానని నీవు చెప్పుము. హనుమంత, లక్ష్మణుడు తన అన్నకు రక్షకాయుండుటకు సుఖములనన్నింటినీ త్యాగము చేసినాడు. విఖ్యాతుడు రామునకు సేవ చేయుటకు భక్తితో సంతోషముతో నమ్రతతో అనుసరించి వెళ్ళాడు. వినయవంతుడు, సింహం వంటి మోపు గలవాడు, దీర్ఘబాహుడు అయిన లక్ష్మణుడు నన్ను తల్లిగాను శ్రీరాముని తండ్రిగాను ఎంతో ప్రేమగా చూచుకొను ధర్మ కర్మిష్ఠుడు. వీరుడైన లక్ష్మణునకు ఆనాడు రావణుడు నన్ను అపహరించి తీసుకుని వచ్చిన విషయము తెలియదు. లక్ష్మణుడు మితభాషి, వృద్ధులకు సేవ చేయువాడు, దశరథునకు ప్రియుడు, రామునికి సోదరుడు. లక్ష్మణుడు ధర్మ విదురుడు, సద్గుణవంతుడు. తనకు ఏ కార్యము అప్పగించినా తప్పకుండా మెప్పుగా సఫలము చేయు వినయవంతుడు. ఏ లక్ష్మణుని అండ చూచుకొని తండ్రి మరణించిన బాధను రాముడు మరచినాడో అట్టి కలంకము లేని లక్ష్మణుని కుశలము ప్రేమతో అడిగినానని చెప్పుము. నరేంద్ర, వినుము. రామునకు ఇష్టుడు, మృదు స్వభావుడు, పరిశుద్ధుడు, ఎంతైనా సమర్థుడు, వినయుడు అయిన లక్ష్మణుడు నా దుఃఖమును పోగొట్టు కార్యమంతా నీ మీదనే ఆధారపడి ఉన్నది. నా నాథుడు రాముడు పావన సూర్యుడు. అతనికి నా విషయంలో గట్టి ప్రయత్నము చేయవలేనని మాటిమాటికి చెప్పవలసిన పని నీ మీద ఉన్నది. ప్రాణేశ్వర రామ, సూర్యుడా వినబోయి, నేను ఇంకొక మాసమే ఈ భూమి మీద జీవించదను. మాసము పూర్తి కాగానే నేను బ్రతుకుట కల నిజముగానే చెప్పుచున్నాను. ప్రాణపతి రామ, క్రూర రాక్షసుడు పాపి రావణునిచే రాక్షసుల మధ్య బంధింపబడి దుఃఖించుచున్న నన్ను పాతాళము నుండి ఇంద్రుని ఐశ్వర్యమును కాపాడినట్లు కాపాడవలేను. తరువాత జానకి తన కొంగు వస్త్రమున ప్రేమతో జాగ్రత్తగా ముడిపెట్టి ఉంచిన రమ్యమైన చూడామణిని వెంటనే తీసి రాముని కమ్మని హనుమకు ఇచ్చాను. హనుమంతుడు ఆ శ్రేష్టమైన మణిని తీసుకొని సీతకు నమస్కరించి ఆమెకు ప్రదక్షిణము చేసి ఆమె పక్కన సవినయముగా నిలబడను. జానకి దర్శన భాగ్యమును లభించి సంతోషముతోనున్న హనుమ మనస్సు రాముని వద్దకు పోయినది. దేహము మాత్రము ఇక్కడ ఉన్నది. సీత దాల్చినట్టి శ్రేష్టమైన రత్నమును సేకరించిన హనుమంతుడు తీవ్రమైన గాలిచే కదల్పబడ్డ చెట్టు వలె ఊగిపోయాడు. తరువాత సీత ఇచ్చిన చూడామణిని తీసుకుని ఎంతో సంతోషము పొంది ఇక సముద్రమును దాటదనని హనుమంతుడు తలంచాను. 38వ సర్గము సమాప్తము. శ్రీరామార్పణమస్తు. స్వస్తి.